చూసిరా 4-5 డేస్ అయినట్టుంది. ఏందో రోజు రానట్టే ఉంది. ఇంకా ఈరోజు రథసప్తమి కదా, ఇక ఎండలు స్టార్ట్ అవుతాయి, ఇక సూర్యుని ప్రభావం స్టార్ట్ అవుతుంది, సమ్మర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అయితే మన మామిడికాయలు చూడండి, ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినాయి. సారీ, మామిడికాయలు చూడండి. ఎవరో అంటుండే, అరే ఏదో తెగులు వచ్చినట్టుంది కదా, అంత ఏదో వెరైటీ కనిపిస్తుంది, కాయలు వస్తున్నాయి, తెచ్చి చూపెట్టాలి. అయితే మా నర్సరీ అతను సంక్రాంతికి పండగకి పోయినండే, వస్తామని ఉండే, ఇంకా తర్వాత మళ్ళీ కనుక్కోలేదు. మొన్న వచ్చినప్పుడు కనుక్కోనుండే, వచ్చుండొచ్చు, ఒకసారి చూపిస్తాం. అయితే మామిడికి ఆ పూత మస్తు ఇరగ్గాసింది, చూపెట్టకండి అమ్మ దిష్టి వెళ్తుంది అన్నారు చాలా మంది మన వాళ్ళు. ఏం కాదు, మనం ప్రేమగా చూసుకుంటానేమో. పుచ్చుకుంటున్నాను ఆడ పడేసి చేతి అట్లా. అయితే పిందెలు అయితే చాలా పడ్డాయండి, ఒక్కొక్క కొమ్మకి ఎన్ని పిందెలను పడ్డాయి. అయితే పనసకాయలు చూడండి, ఈసారి పైన వచ్చినట్టయితే చాలా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇటు నుంచి పైన కదా నాన్న, పైన కదా మంచిగా. ఇగో కాయలు అయితే ఇగో ఇక్కడ ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి. అయితే ఆ కాయ ముదిరింది, వాచ్మెన్ తీసుకోపోదాం. ఇది తెంపమంటుండు వాచ్మెన్ కూడా. దా కత్తి తెపో, కత్తి. చిన్నప్పుడు కత్తిలా పాడ వచ్చింది, చిన్నప్పుడు ఇది చూడండి. ఏడైతే ఈ ముదురులో చూడండి కాయలు, కొమ్మలకి డైరెక్ట్ కాయలు. ఇవి బలంగా ఉంటాయి మమ్మీ. మన అన్ని అయినా హైబ్రిడ్ నానా, ప్రతిది. మొన్న ఒకరు ఎవరో ఫోన్ చేసి ఉండే, వద్దునా. అయితే మేడం మీరు రేగు పండ్లు అవి ఉన్నాయిగా, రేకాయలు, బెర్రీ చిన్న యాపిల్ లాగా. అయితే ఆ కాయలు మస్తు దిగుబడి, 100 రూపాయల కిలో ఉంటది. 1/2 ఎకరాలో ఇట్లా వేసుకున్నా కూడా మీరు మస్తు ఇట్లా వస్తాయని చెప్పినుండే రైతులకు కూడా. అవి రేకాయలు యాపిల్ లాగా ఉంటాయి. అది మనది హైబ్రిడ్. అంటే మనకే తెలియకుండా మనం ఏవని చెట్లు పెట్టినాం, మనం నర్సరీ అతనికి చెప్పినాం కదా మమ్మీ, ఏవైతే బెస్ట్ ఎందులో. మేము ఆయనకే చెప్పినాం. ఆయన ఏంటంటే ఫస్ట్ టైం చేస్తుండు, ఆయన కూడా నర్సరీది. అది కూడా ఒక ప్యాషన్ తోని, ఆయనకి ఇంట్రెస్ట్ అంట. ఆయన వచ్చిండు. ఇంకా మేమేందంటే నువ్వే ఇంకా మాకు అన్ని కావాలి మా ల్యాండ్ లో, ఈ వాతావరణం తగ్గట్టు మంచి ఈడ మొలిచేటివి బాగా వచ్చేటివి అన్నట్టు చెప్పినాం. ఆయననే రీసెర్చ్ చేసి మంచివి తెచ్చిండు. ఇక అయితే మంచి వేరుకొని మంచి తెచ్చిండు. కూర్చో, పట్టుకుపోయాడు, పెట్టుకోతల్లి. మా అమ్మ కదా ఇట్లా పట్టుకోగలుగుతావా? లేదే అది ఎంత మంచిది దోలాడుకున్నవే, చిన్నగా ఉండదు. అయితే ఈ ముచ్చటి మీకు తెలుసా, పెద్దవాళ్ళకి ఫోటోలు లేకుండా ఉంటుండే కదా. అలా తల్లి, పెద్దవాళ్ళకి ఫోటోలు లేకుంటుండే కదా అప్పట్లో. అయితే పనసకాయ పెట్టి మనకు సంక్రాంతి పెద్దల పండుగ పెట్టుకుంటాం కదా, పనసకాయని పెట్టి అందరివి మన వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకొని పనసకాయకి పెద్దలకు పెట్టుకున్నట్టు పెట్టుకుంటుండే. మా ఇంట్లో మా అమ్మ అట్లనే పెడుతుండే, మా నాన్నమ్మ మా తాతవి వాళ్ళ ఫొటోస్ లేకుండే. మిథునం సినిమాలో వాళ్ళు అట్లే కదా అమ్మాయి? అవునా? అవునా, మిథునం సినిమాలో ఒక దాంట్లో ఉంటది అట్లా, వాళ్ళ పెద్దలకి అట్లే పనసకాయలు పెట్టుకుని. సరే, ఇక్కడ నేను ఎత్తుకుంటా. తనకైనా బారిని అది కిందికి పెట్టే, బంక పడుతుంది మీద. చెట్టు ఇరవై నీ అగో మంచి మోడర్న్ డ్రెస్ వేసింది, షూస్ వేసింది, పనసకాయ పట్టుకోపోతుంది. నిమ్మ చెట్టు అయితే ఇది బాగుందంటే, చెట్లు అయితే అండి మనవన్నీ కూడా స్పెషల్గా. ఆ అబ్బాయి కూడా ఫస్ట్ మనదే నర్సరీ స్టార్ట్ చేయడం అంటే ఫస్ట్ మన తోటతో స్టార్ట్ చేసిండు. నార్మల్గా చిన్న నర్సరీ ఉండే కానీ ఇట్లా ఒక తోటలో తెచ్చి పెట్టడము. నేను పట్టుకుంటా, ఇగో ఇది పడుతుంది మీద. అయితే ఫస్ట్ మనదే మనవి పెట్టి తర్వాత ఇంకా వచ్చినాయి, తర్వాత మస్తు చేస్తుండలే. కానీ ఇప్పుడు ఇక మంచి మనం చెప్పినాం, ఏవైనా ఇట్లా మనకి ఇట్లా ఉండాలి అంటే మంచిగా తను కూడా బాగా ఎంక్వైరీ చేసి తెలుసుకొని, అదేంటిది కడియం సైడ్ వాళ్ళది ఆటలు ఆడద్దు తెలుసుకొని మంచి మొక్కలు అక్కడి నుంచి తెప్పించి పెట్టిండు, ఎరువుతో సహా మొత్తం అక్కడి నుంచి తెప్పించు. చెప్పు మళ్ళా. తగ్గేదలే అంటే చూడు, కొడవలు తెచ్చా
ఇంట్లో నిమ్మకాయలు లేవు నాన్న. ఇగో మేము ఆవు ఎరువు తెప్పించి ఆవు పెండ తెప్పించాడు పెడితే ఇగో మన లాస్ట్ వాచ్మెన్ పోసేలేడు చెప్పి ఏం వద్దు నాన్న. ఇక నిమ్మకాయలు చూద్దాం నిమ్మకాయలు వెళ్ళిపోతాయి ఇక్కడ తీసుకొని ఇరిగిపోతుంది నన్ను అన్నద్దు వద్దు. ఇగో ఇది పట్టుకపో, నువ్వు పట్టుకపోవాలి కానీ ఎత్తు తాతకి ఇవ్వాలా? తాతకి ఇస్తావా? అక్కడ పెట్టుకో, రూమ్ కాడ పెట్టుకోనా? కాదు, ఆ టేబుల్ మీద పెడతా. ఇగో టేబుల్ మీద పెట్టుకో, కత్తి మీదే పడుతుంది. ఇట్లా పట్టుకో తల్లి. ఇగో వెనువి పెట్టేసి టేబుల్ మీద కట్టినాడు కూడా. అవి ఎందుకు పో, టేబుల్ మీద పెట్టేసి పో. హెవీయే లేదా? నాకు వచ్చింది పని. హెవీ లేదులే, నువ్వు మనగాడివి కానీ నీకు హెవీ ఆడు ఉంటుంది. నాకే అది నా పనే కదా మమ్మ, ఇటు ఇచ్చే. అది కూడా అది నీకు కుచ్చుకుంటాయి తల్లి. ఓకే ఇగో ఈడ ఓకే. నీకు పట్టుకోగలుగుతావా? జాబ్లో పెట్టుకోవచ్చు కదా. ఇక పట్టుకోగలుగుతావా అంటే గలుతాను కానీ ఎక్కువ అంట, గలుతాను కానీ అంట. పొట్టిది ఎట్లా అట్లా ప్లాన్ చేసి పట్టుకపోతుందిలే అవి. అర్రే మాయన అంటుంటే నువ్వు ఊసొస్తూనే ఉన్నానేవి. మాయినట్టున్నాను. అదే మాయన నాకే కదా అమ్మమ్మ అది పని. ఇంకా చేతులు నిండలేదా? జోబులలో పెట్టుకో. ఇంకా చేతులు నిండలే. ఇక ఇది తీసుకున్నాను. చేతులకి పని లేదు, జోబులు ఉన్నాయి కదా, చాలా జోబులు ఉన్నాయి. తోటలేకపోతే ఇంకా కొంగు ఉంటే ఏంది, కొంగులో ఇంకా కావాలమ్మా. జోబులు కాదు, అవి పట్టవులు ఈయన వేసుకుంటా. పడతాయి పడతాయి, పట్టే వరకు వేసుకొని ఇష్టం. చేతులు పట్టుకుంటా. ఇదిగో పట్టినాయి కదా, ఒకటి పెద్దది పట్టింది. తెంపుకో, ఇవేమో ఉత్తగానే వచ్చేస్తున్నాయి. పెద్దవి తెంపుకోవచ్చా? ఇవి ఉండనిలే, చిన్న ఉండని, పెద్దవే తెంపుదాం. ఇది పట్టినాయా? ఇవి ఉండనిలే. పట్టినాయి, ఇంకా జాబులు ఉన్నాయి. ఇంకా ఖాళీ ఉందా? వెనకాల కూడా జాబులు ఉన్నాయి. ఇగో న్యూ టాలెంట్. అర్జున్ మామని చూడు, పోజు ఇవే. ఆ మనమరాలు పోజు ఇస్తావు చూడండి, అట్లా మంచిగా ఇవే. ఎప్పుడు బిత్తిరి పోజులు ఇస్తావే బిత్తిరి. షూస్ బాగున్నాయి. ఎడ తీసుకున్నావు? చెప్పులా షూసా అవి? హీల్సా? ఇవి అయినాయేనా? పచ్చగా ఉన్నాయి, చిన్నగా ఉన్నట్టున్నాయి. పాతలు ఎవరు పడతారో పెట్టేసింది. నేను పట్టుకుంటాలేమ్మా, నేను పట్టుకుంటాలే. ఇవి జామకాయ కూడా ఉంది. అది నువ్వే పట్టుకో. అయినా మీరు ఏం దొరికినాయి? సరే టేబుల్ మీద పెట్టుకో. అన్నీయా? నేను ఒక రోబోట్. అన్ని రోబోట్స్. నేను వద్దన్నా అదే తీసుకుంటుంది, అదే మళ్ళీ ఎట్లా అంటది. టేబుల్ మీద పెట్టి తల్లి, పెట్టి తాతను అడిగి బుట్టి తీసుకురా. మునక్కాయలు అవన్నీ చాలా వెళ్ళుండొచ్చు. మామిడికాయలు ఎప్పుడు వెళ్తాయేమో. అంత పొరుగు ఎందుకు మరి? పెట్టేసి రాపో, పెట్టేసి రాపో చెప్తా. అవి పెట్టేసి రాపో. మళ్ళీ ఇంకున్నాయి కలెక్షన్వి, ఇంకా కలెక్ట్ చేసుకోవాలి. నువ్వు పోయి పెట్టి రాపో. మంచి పెట్టేసి రా. బుట్టనే నేను పట్టుకొసుకుంటా. ఇట్లా ఇట్లా చూపినాను ఒకసారి, ఎట్లా చూడు తోట.
కృష్ణ ఏమంటుందో అమ్మమ్మ చూడు ఏం చేస్తుందంట, వద్దంటుంటే అన్నీ పట్టుకొని చూలే కొంచెం వీడొక్కటి మనకు గ్యాప్ జామ చెట్టు చచ్చిపోయి మళ్ళీ ఆ చెట్టు పెట్టి లేట్గా వస్తుంది, అది ఇక్కడ గ్యాప్ అనిపిస్తుంది. సంక్రాంతికి ఈ ముద్దులు ఎక్కువ ఉండాల్సింది నాన్న, అవును బాగుంటది, అప్పుడు మగిస్తుంటుండే. జామకాయలు కొత్త జామ చెట్టు కాయలు అయితే వస్తున్నాయి, రెడ్ జామ ఇది, చిన్న పిందెలు అయితే స్టార్ట్ అయినాయి ఇలా. బుల్లి పండు అయిందిగా అమ్మాయి, మరి ఇది సాలకేమో తీసి ఇప్పుడే వస్తుంది చెట్టు. ఏం చక్కగా వస్తలేదు, తీసుకురావాలి ఒకసారి తీసుకొస్తే. ఈ గడ్డంతా అడివి అది ఎండిపోయింది మొత్తం. చూడు కోతులు కొరికినట్టున్నాయి. కట్ చేసుకుని తినొచ్చా ఇది? ఎందుకు ఉడికినది దీనికి వదిలేస్తే బాగుండేమో. వదిలేసాం, చెట్టు మీద పండ్లు అయితే గట్టిగా ఉందాం, గట్టిగా ఉంటే తీయగా ఉంటుంది, తిను మంచిగా ఉంటుంది. ఏమి లేనప్పుడు పిందెలు కూడా తినబుద్ధి అవుతుంది, ఉన్నప్పుడు ఏమో కుప్పలు చెప్పాలి మన చెట్ల కాయలు. ఇవి ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి కానీ అయితే మొన్న ఒక అమ్మాయి అంటుండే, అమ్మ మీరు చాలా బాగా చెప్పారు, షార్ట్లలో చెప్పండి ఇవి, అట్లనే ఆడపిల్లల కోసం ఇట్లా చెప్పారు కదా, కట్నం కోసం చెప్పండి అని చెప్పి. మా కట్నం కోసం ఎంత చెప్పినా ఆడపిల్లలకు మనం ఏదో ఇవ్వాలనుకుంటే ఇస్తాం కదా, కట్నం అని కాదు. కానీ ఇంకంతే, బిడ్డకు అంతా ఇంత పెట్టేయకపోతే అక్కడ ఆమెకు గౌరవం ఉండదు, లేకపోతే అది ఉండదు ఇది ఉండదు. ఏందో నిజంగా ఆడపిల్లది ఎంత ఘోరం అంటే, మంచిగా డబ్బులు తీసుకొని పోయి ఇంకా వాళ్ళందరికీ సేవలు చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి. ఇంక అందరూ అంతే, నేనైనా అంతే, మీరైనా అంతే, ప్రతి ఒక్కరు. ఇంకా అది సృష్టి అట్లుంది, ఏం చేస్తాం. ఇది ఒకటి తినేది ఒకటి పెట్టుకుంటా, మిగతా అన్ని పెడితే మొన్న తీసుకుపోయినట్టు మంచిగా మా ఆయన. అక్కేం చేస్తున్నానా అది కూర్చున్నట్టుందాం డాడీ దగ్గర. ఇక మనం ఉత్తగా ఇట్లా వచ్చేసినాం అది చూసుకుంటూ. సౌండ్ చూసినావా అది? ఏంది తల్లి ఆడ సౌండ్? కోడిని పట్టుకుంటున్నారు. సిటీ బిగ్గెస్ట్ స్టార్ ఫ్రూట్ నీకోసం, ఎంత బాగుంది చూడు. నీ తలకాయ ఇట్లా పెట్టు, మస్తు స్వీట్ ఉంటుంది, తిని చూడు. తినే తిని చూసి టేస్ట్ చెప్పు ఎట్లుందో, రియల్గా చెప్పు, అబద్ధం కాకుండా తినేసి చెప్పాలి. ఎట్లుంది కొడుకుతుంటే? నవ్వులు మస్తు మాయింది అమ్మ. ఎట్లుంది నవ్వులే? స్వీట్ ఉందా, పుల్లగా ఉందా, ఎట్లుంది? ఇవైతే అండి నిజంగా మేము స్టార్ ఫ్రూట్ అని పెట్టినా కానీ ఇవి పంచడమే కానీ మాకు తినబుద్ధి ఎత్తలే. ఇవి ఎడతలేదు
కానీ మంచిదిలే. చాలా మంచిది అంటే ఇది. ఏంటి నాన్న అని ఇట్లా సౌండ్ వస్తుంటే ఏంటని అన్నీ వస్తుందా? అన్నీ కిందవే అయ్యే. పాలు ఉండేటి అన్నీ వేస్తున్నావా అనే జరసేపు కారనీయకుండా. ఇంకేం లేదు తల్లి. ఏంది? ఇది సేమ్ నా లెక్కనే చేస్తా పని. మళ్ళీ వంగి ఒకటి చూడండి అట్లా ఇసురు కొడుతుందో. అవకాడో బాగా వచ్చింది కాదు. అంత హైట్ అయినా ఉంది. చాలా నీకంటే హైట్ బాగా మంచిగా చిగురు వస్తా. ఇదేం చెట్టు తెలుసా? అవే ఏం చెట్టు? పుల్లమ్మ చెట్ట? పెద్దమ్మ చెట్టు. అవకాడో. అయ్యే డాన్స్ ఇప్పుడు వేసిన స్టెప్. నాకు వచ్చిన ఈజీ డాన్స్ చేస్తా. ఇగో పూత ఇట్లా ఉండాలి. గిర 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 గింగిరా అంటుంటా కానీ గిర 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 గింగిరా రబ్బ 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 రబ్బ. నాకు రాదు బా. మొత్తం మన దాంట్లో ఇంత టాలెంట్ ఉన్నది నువ్వే. డాన్సులు గీన్సులు వేసింది నువ్వే ఫస్ట్ టైం మా లైఫ్లో. మేము డాన్సులు అంటేనే విరక్తి మాకు. ఈ చిటిదాన్ని చూస్తుంటే అబ్బా ఎంత టాలెంటే నీకు. పూత ఇగో ఇట్లా ఉండాలి నాన్న. మొత్తం బూజు పట్టినట్టు ఇట్లా ఉండకూడదు. అగో అట్లా ఉండకూడదు. ఇగో ఇట్లుంటే కాయలు మొత్తం ఇక దిగబడిపోతాయి. ఈసారి ఫామ్ లైన్లోనే సేలి పెట్టాలి. ఇది చూడు ఆడికి పోయింది ఫోజీ. నీకే కొత్త వదిలేసి వస్తుంది. అమ్మమ్మకు మించిపోయినావులే. అవును తాతలే. 7 వరకు వచ్చింది అయితే పని. ఇటు చూడడం ఎంత పొడుగు పోయిందో. తగలే ఓవర్ యాక్షన్ చేస్తుందంట. చూడు నాన్న ఇలా నాకు ఐస్ క్రీమ్ లెక్క సూపర్ ఉంటుంది. అందుకే నేను అనుకుంటా. అమ్మ ఎందుకు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నావు తిని. మొత్తం కాయలు వచ్చేసినాను. ఎన్ని వస్తాను రాని ముట్టుకోకు. ముట్టుకోవద్దు. సూపర్ నేరేడు చెట్టు చూడ. నేరేడు చెట్టు కూడా మానైపోతుంది. బయట నుంచి అట్లా కనిపిస్తున్నాయి తెలుసా అన్ని. బాగా నేరేడు చెట్టు చిన్న కనపడుతున్నాయి. చిన్న పిల్లలాగా ఉంటుండే. మొన్న ఇక్కడ ఏదో అది ఉండే నాన్న కాయలు లెక్క గుర్తుండే కానీ ఇది పోయిందో కనబడతలే. ఇవన్నీ రాలిపోయినాయి. ఇగో ఇవన్నీ వస్తున్నాయి. అవి అవన్నీ ఆకులు మమ్మవి. ఇవి ఇవి కాయల గుత్తులు కాదు మమ్మవి, ఆకులు. అవి ఆకులు కాదా అమ్మే? కాయలు తిన్నానా? ఇగో అవన్నీ కాయలు అమ్మే. ఇన్ని కాయలు కాయలు అవన్నీ వస్తున్నాయి. దిక్కులు ఇన్ని కాయలా అమ్మే? ఓరు నాయనా, ఒక్కసారికి ఇచ్చేటట్టుంది. ఇంకా కుప్ప కుప్ప. సూపర్ టేస్ట్. ఆమె మాగిందా ఆమె? మాగు కలర్ అయితే పడ్డది. మాగు కలర్ అయితే పడ్డది. మాగుతుంది ఇక. ఆకా ఏంది మే ఉంది?
ఇంకేం లేవా? నెట్టు నెట్టు అంట. ఇక పక్కన అరుస్తాడు రా. ఇక పప్పి ఇగో ఇది అందుకో నా చిన్న బుల్లిది. పొట్టిదానికి ఆ బుల్లిది. నేను బుల్లి ఉన్నా కాబట్టి ఐ లైక్ స్మాల్ థింగ్స్. మినీ అంటే మినీ థింగ్స్ నాకు చాలా ఇష్టం. నాకు కావాలది. కొట్టు కొట్టు గట్టి కొట్టు. మాగింది అయింది నాన్న అది కలర్ చెట్టు పైన మాగమేమో ఇంకా మాగిపోతుంది. కానీ ఇంకా మాగిపోతుంది. పోయి బియ్యంలో పెడితే మంచిగా అవుతుంది. ఈడుందిగా ఇంకోటి ఇంత పెద్దది. ఈ ఊరికి అట్లా వేస్తే రేపటికే నీ కాలు మీద పెట్టినానే. వద్దు వద్దు అంటే పెట్టేసిన అంతే. కొత్త గెలలు ఏం రాలే అమ్మి. ఇదే నేను అన్నది. ఈ రేకాయలు ఇదేదో హైబ్రిడ్ అన్నారు. మై ఫేవరెట్ ప్లాంట్. ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది నాన్న పిట్ట. కోడిపోచి తెచ్చి స్టార్ట్ చేసింది. అది మనం కట్టినాం పైన, లేకపోతే కోడిపోచి వచ్చాడా అది అంటుకున్నట్టుంది. తెలుస్తుంది కదా 4 రోజులు. అది కాదు నాన్న, అరటి తోట అరటి చెట్లు ఇంత హైట్ అయితాయా? ఏమో మమ్మీ ఇవన్నీ మన ల్యాండ్ లో చూడడమే మనం. అదే ఇంత హైట్ అవుతున్నాయి. ఎంత హైట్, కొబ్బరి చెట్ల కంటే హైట్ పోయింది ఇది. ఇగో గిదైతే ఇంకా గెల వస్తలేదు. నాయన ఎప్పుడు వస్తుందో కానీ గెల వస్తే నా సైజు ఉంటుందా? ఖచ్చితంగా. అది మాత్రం నిజంగా కూడా ఇటు గెలలు శంషాబాద్ ఫామ్ దగ్గర అది. అవునా? అవునా? మనిషి ఎత్తు అంట. ఇప్పుడు ఇవన్నీ గెలలు వచ్చాయనుకో, 1 2 3 4 5 7 గెలలు వస్తాయి. ఇక మళ్ళా ట్రిప్పులో మళ్ళీ ఒక 10 వస్తాయి. ఇంకా అది అంతరించదు. ఇక ఇదంతే దాని పరంపర వారసత్వం మమ్మీ. ఇది మనిషి టైపు అరటి చెట్టు అనేది. చూసిన అంత బాగుందో, అన్ని ఇట్లా రావాలి. అబ్బా ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు దాని ఎందుకు పట్టుకున్నా? నీకోసం వచ్చింది, నువ్వేమని ఇస్తావని. నాకే గోల్డ్ లేకపోతే నీకే. ఇవి ఎంతవరకు వచ్చినాయి వాటర్ యాపిల్? అది ఏంటంటే పూతల కాడున్నాయి కాయలేవి. ఇవన్నీ కాయలే కాదు. ఇవి కాదు, అంతకుముందు వేరే పెద్ద కాయలు ఉండే కదా. తెంపేసిరా కాయలు ఉండే. అవి బస్సను ఊరిపోతాయి కదా నాన్న. ఫస్ట్ వచ్చిన కాయలు మల్బెరీ ఏమో మొన్నటి వరకు బొచ్చడు ఉండే. ఏమైంది మా ఏం అరుస్తాను? అంట నెట్ ఆయన చేసినాడు. వచ్చే వరకు వచ్చేసి ఏదమ్మా అప్పుడే. ఇదేంటిది? ఏమి చెట్టు? అల్ఫాన్సా. కింద చూడు పూత. దానికి ఏడుస్తాం అంత చిన్న చెట్టుకి. మొత్తం కింగ్ ఆఫ్ మ్యాంగో. మొత్తం ఎండిపోయి ఆకులు కాడితే ఇదంతా సాఫ్ చేసింది మా వాచ్మెన్. చూడండి అసలు ఎంత బాగుందో. నీట్గా వేసిన మొత్తం నీట్గా వచ్చేసింది.
మనీ ప్లాంట్ పోయింది అనుకుంటే ఇది ఏదో వస్తుందిగా మీడ చూడు పైన ఇది పోతుంది ఆకులు అబ్బా, కానీ ఆశ పెట్టుకొని వేస్ట్. ఇది చూడక్క ఏ రాదే ఆ భాగ్యం నాకే కనిపించాలా? కింద మట్లు వేసి అట్లా వేసేసా ఏం కాదు, తినేస్తాయి. నువ్వు అంత దూరం ఉంటే వస్తుంది. వీడియో అప్లోడ్ కా డౌటే. పోచంపల్లి కాడి కన్నా పోయొద్దని రారా. ఒక పాయింట్ ఉంది రావట్లే. ఈ పోచంపల్లికి పోడేంది, ఇంటికి పోడే, ఇంటికి పోడే ఇక ఇప్పుడే అయిపోయింది. అవ్వని కూడా అవ్వలే. 2 నిమిషాలు రారా, నేను కార్లో కూర్చొని ఉంటా. ఇడ చూడు, ఈడొచ్చి ఈ మూలకి నించో. ఇక ఫోన్ తీసుకొని ఆ కొండ మీదకి పో. మన రాయి ఉంది చూడు, ఆ రాయి మీద వస్తుంది. వేసిన డబ్బులు వేసిన. ఇది చూసిరా అండి బిర్యానీ ఆకు. బిర్యానీలు ఈ ఆకు ఒక్క ఆకు వేసుకుంటే ఇట్లా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. పిందులు కూడా తెంపేసినావానే. ఇగో దీనికోసం ఎంత హోప్స్ పెట్టుకుని వేయించినామండి, కానీ మనల్ని అప్సెట్ చేయకుండానైతే. అది మనం అయింటే వదిలేస్తున్నాం మమ్మీ, నువ్వు నేనైతే. అవును డాడీ, ఎట్లా తీసేద్దామా డాడీ? తల్లి లేవే పోదాం. నేను పట్టుకుంటా, బరువు ఉన్నాయి. ఇట్రా బొమ్మ, ఇటు పోయేది ఎందుకు మరి ఆ మోత? ఇక్కడే నువ్వు మంచిగా స్టైల్గా నడుచుకుంటూ రారా. అదే ఇక చూడండి తండు, రామదండురా ఇది రామదండురా ఒకటి. ఇదైతే అండి పిచ్చి పిచ్చిగా లాస్ట్ టైం అట్లనే గుత్తులు గుత్తికి 50 కాసింది, చెట్టు వీక్ అయిపోయింది. సేమ్ మళ్ళీ అట్లనే తయారవుతుంది. ఇది ఇక్కడ ఇక్కడ వచ్చినాగా మంచిగా. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా సంపంగా. అయితే మనం స్ట్రాబెర్రీ పెట్టినాం కదా, స్ట్రాబెర్రీ కాదు చెర్రీ ఫ్రూట్ కూడా చాలా వచ్చింది. మనకు ఇది కోళ్ళకు పక్కన ఉంది కాబట్టి కొద్దిగా ఇదేమవుతుందంటే దుమ్ము ఎక్కువ. మా పిల్లలకి ఆ స్టోన్స్ కూడా వెరైటీనే. ఇక్కడ మనకు సుమారుగా ఒక ట్రాక్టర్ ఉండే, ఇది మొత్తం ఖాళీ చేసిన మొత్తానికి. నేనుగా 1 సైడ్ మొత్తం అయిపోయింది. ఇంకా ఇంకోటి ఉంది వీడు, పెద్దది ఉంది. ఏం చేస్తుండో నీట్గా. అది వేపాకు రాలింది కదా, అంతా నీట్గా ఊడ్చేసి. ఇగో ఇదంతా చూడు, చీపురు కడుతూ ఊడ్చేటి ఎంత బాగా వస్తుందా అక్క? రాయి కాడ అంటే ఆడ కాదక్క, నీకు మంచి కూర్చొని సోఫా లాగా ఉంది, ఆడ పోయి కూర్చున్నావు. ఆ చివర సిమెంట్ ఉందా, సిమెంట్ మొత్తం గోడ ఆడ కూర్చో వస్తుంది. అది బర్డా? ఏం బర్డ్? ఇంటి నుంచి యాపిల్ తెచ్చి ఇక్కడ కాసినట్టు పెట్టినావానే? యాపిల్ తెచ్చినట్టుంది ఇంటి నుంచి. చూడు ఈ వాసన బెల్లగా వస్తుంది. చూడు నా ప్రాంగణం ఎంత బాగుందో. అబ్బా ఎంత హాయిగా ఈయన ఏడు ఉండాలనిపిస్తుందండి, ఎంత బాగుందో అసలు. ఈ రాక్స్ డిఫరెంట్ కనపడినాయి నాకు.
మొత్తం ఇటంతా గోడలకు అయిపోయినట్టుంది ఇటు నుంచి ఇటు. ఆ? ఏంటిది అంత చివరగా అదక్క కరెంట్ షాక్ కొట్టగల. ఈడ ఆ కోడి కోసి ఆపోజిట్ లో ఉంది చూడు అక్కడ. అది కాదు కోడి ఆపోజిటే. ఫోన్ది అదేం లేదులే కానీ కాకి కాలినట్టు కాలేవాడ పోయి. మళ్ళా కూడా ఏం చేసిండు తెలుసా, మొన్న మా ఇంటికి వచ్చినుండే. ఇక ఏమన్నా వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మామ దగ్గర వంట అంటాడు. ఇంకా వాళ్ళ మామని ఇద్దరు పోయాక వాళ్ళ మామ ఫోన్ తీసుకొని చెక్ చేస్తాడు పడుకోగాడు. మస్తు కథ. ఏమిరా మొన్న చెక్ చేసినావంట? ఏమో చెక్ చేస్తున్నావంట, అమ్మమ్మ ఇచ్చిందంట. అప్పుడు మా నిద్ర పోతుండే మా ఫోన్ చెక్ చేస్తున్నావు. ఇక అట్లా ఉన్నారనుకోండి మామూలు దొరికిపోతారు, చూసుకోరు జరా. అవును పువ్వు అంటున్నా ఆడుకో తెంపుకో తల్లి. మళ్ళా ముళ్ళు ఉంటే దానికి అట్లా మొత్తం బట్టి గుంజొద్దు. ఇది చూడండి మన ప్రాంగణం అయితే ఎంత బాగుందో, కానీ అమ్మవారి చెట్టు మొత్తం అమ్మవారి వరకు పూత రావాలి కదా, వెళ్ళిపోయి వచ్చేస్తుంది. పెట్టుకో తల్లి, అమ్మవారికి పెట్టుకో. పువ్వు అమ్మకి పెట్టు. చెప్పులు తీసేసి పెట్టు, చెప్పులు ఉన్నాయి. అయితే ఈడ మనీ ప్లాంట్ కొంచెం వచ్చింది, జర్ర పెద్దగా వచ్చిందన్న, ఆడ కొంచెం పెద్దగా వచ్చింది. అయితే నల్లేరు అయితే ఈ నల్లేరు మనం చట్నీ చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో, అట్లనే ఈ ఇంట్లో నల్లేరు ఉంటే చాలా మంచిదండి. దిష్టికి చిన్న చిన్న దోషాలు, దిష్టి. ఇగో ఇది తమలపాకు ఉంటే ఏమో లక్ష్మీదేవి లాగా అన్నట్టు మనం పూజ చేసేటప్పుడల్లా కూడా ఒక 2 తమలపాకులు తీసి పెట్టచ్చు ఇంట్లోటివే. అట్లనే నల్లేరు ఉంటేమో అప్పుడప్పుడు చట్నీ చేసుకోవచ్చు, అట్లనే దిష్టి లేకుండా. కొంచెం ముళ్ళులుంటే చెట్లు ఉంటాయి చూడండి, బ్లూ పూలు, ఆరెంజ్ పూలు, అవి కూడా ఎంట్రన్స్లో పెట్టుకుంటే చాలా మంచిది. మా ఇంట్లో ఉన్నాయి, ఫస్ట్ నుంచి ఉండే. ఇగో ఇదంతా ఆకులు అవి తినేసినాయి, అయినా కూడా ఫస్ట్ అట్లా ఉండే నాన్న ఇక్కడ. అంతా చూడు ఆకులు ఉండే మొత్తం తినేసినాయి అన్ని అట్లా. పప్పాస్ చెట్టు మూసేసిందిగా, పప్పాస్కాయలు మొన్న తెంపకపోయింది. పప్పాస్కాయలు తెంపకపోయింది అని చెప్పి కట్టేసిండుగా మా వాచ్మెన్ మంచిగా కట్టేసిండు. ఇదేదో ఫస్ట్ నుంచి కట్టునుంటే మన కాయలనే ఉంటుండే. ఇక పాన్లే వాటికి ఎంత ప్రాప్తమో అంత. ఈ పక్కన చెట్టేమో అది చెట్టే పోయింది, మరి అది అట్లా వస్తుందో రాదో చూడాలి. ఎప్పుడో ఒక టైంలో ఒకటే వస్తుందంట, ఆయన పడుకునే టైంలోనో ఎప్పుడో ఒక టైంలో. తల్లి వంకాయలు తల్లి, పొట్టిది పూలు కావాలని ఉరుకుతుంది. ఆ పొట్టిది అయితే మస్తు హుషారండి, మస్తు హుషారు. ఆడపిల్లలు ఎప్పుడు హుషారే ఉండాలి. మగపిల్లలు అమాయకంగా ఉన్నా వచ్చే పిల్లలతో మంచిగా పిల్లల్ని చూసుకుంటుంది, మంచిగా చేసుకుంటుంది. కానీ కొంతమంది మగవాళ్ళు పిల్ల మాటింటే ఆడ వాళ్ళది ఏదో కరిగిపోతుంది, ఇరిగిపోతుంది, లేకపోతే ఏదో ఈగో హట్ అవుతుంది ఇట్లా అనుకుంటారు. కానీ పిల్ల మాట విని చూడండి, మీ సంసారం బాగుపడుతుందో చెడిపోతుందో మీకే అర్థమవుతుంది. పిల్ల మాట వినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ ఇల్లు బాగుపడుతుంది. ఎక్కడో ఒకరు అరకొర తప్ప మిగతా 95% పిల్ల మాటలు విన్న ఫ్యామిలీస్ చాలా బాగుపడతాయి. అమ్మలు అంటారు పిల్ల మాట వినేది ఏంటి అని, కానీ ముందు అమ్మలే చెప్పాలి, రే నీ పిల్ల మాట ఇంట్లో నువ్వు బాగుపడతావని చెప్పి. ఎవరైనా ఇప్పుడు అయిన వాళ్ళు, ఇప్పుడు నేను అమ్మనైనా నేను నా కొడుకు ఏంది మంచిగా చెప్తా. ఒక్కరో ఇద్దరు తల్లి లేదా అక్క చెల్లెళ్ళు ఏదన్నా ఒక 2-3 నీ మంచి కోరే వాళ్ళు ఉంటారేమో, మగవాడు మంచి కోరే వాళ్ళు ఉంటారేమో, కానీ పిల్లవంత మంచి కోరేటోళ్ళు అమ్మ కూడా ఉండదు నన్ను అడిగితే. ఎందుకంటే కొన్ని మన స్వార్థాలకి నా బిడ్డకి పెట్టాలి, నా బిడ్డను చూడాలి, లేకపోతే అది చూడాలి, ఇది చూడాలి, నేను అడిగి పోవాలి, ఇడిగి పోవాలి, ఇట్లా తల్లన్న స్వార్థంగా 1% ఆలోచిస్తాడు. కానీ పిల్లం ఆలోచించదు. ఏదున్నా మన కోసం, మన పిల్లల కోసం, మన కోసం, నా మొగుడు, నా సంసారం, నా పిల్లలనే ఉంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను పిల్లని ప్లేస్లో ఉన్నా, రేపు అత్త ప్లేస్లో కూడా పోతానేమో అయింది ఖచ్చితంగా. నేనైతే
ఇక నేను చెప్పడం ఏంటంటే నా పిల్లలు నేను అట్లా పెంచుకున్నాను. నా పిల్లలది మాది 1% కూడా ఏదో ఉండదు. నాకైతే వేల మంది అండి, వేల మెసేజ్లు, లక్షల మెసేజ్లు అనుకోండి. వేల మందిలో చెప్పడం, 100 మందిలో పర్సనల్గా కలిసినప్పుడైతే అసలు మీ కూతురుగా పుట్టడం కంటే మీ ఇంటికి వచ్చి కోడలుగా వస్తే ఇంకా అదృష్టం అమ్మ. కూతురున్న కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయింది, కోడలు వస్తేనైతే నీతోనే ఉంటుంది, అసలు నాకు లేదో అదృష్టం అని చెప్పి ఎంతమంది తెలుసా అండి. ఏదైనా ఆ బిడ్డైనా మన ఇంటికి వస్తుందంటే అర్హత లేనిదే వస్తుందా? ఆ బిడ్డ కూడా మంచి బిడ్డ అయితేనే మన ఇంటికి వస్తుంది. హనుమాన్ మన ఇంటికి పెట్టిండు ఆ బిడ్డనంటే అర్హత ఉన్నాళ్ళనే పెడతారు కదా. నేను ఎప్పుడు ఒకటే భావిస్తా, కనీసం దాన్ని పోతూ మాట్లాడేటప్పుడు ఫ్రెండ్షిప్లో కానీ దాన్ని పోతే ఎవరితో మాట్లాడినా కొంచెం మనకి ఏదైనా పరిచయం ఉందా అన్న ముఖపరిచయం అయినా సరే, ఇప్పుడు ట్రైన్ ఒక రైలు ప్రయాణం అయినా సరే, ఆ ప్రయాణం అంతసేపు అయినా మనం ఎక్కడో కొంచెం బంధం ఉంటేనే ఆ జస్ట్ జర్నీ అయినా మనకు జరుగుతుంది. అయితే శత్రువులు కానీ మిత్రులు కానీ ఏదైనా శత్రువుల్ని చెడు కోరేటోళ్ళని నా దరిదాపులో కూడా రానియడు హనుమాను అని నేను ఫస్ట్ నుంచి నమ్ముతా. నా పిల్లలకి అదే చెప్తా. ఏదైనా సరే అది మంచిది కాదు అంటే మన వైపు కూడా అది రాదు, ఆ గాలి కూడా సోకదు. ఆటోమేటిక్గా ఒకవేళ ఎవరైనా ఉన్నా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటారు. సో అంతా ఆయన మీద భారం వేసి వెళ్ళిపోవడం అని. అంటే నేను నా హనుమాన్ పేరు చెప్తున్నా, ఎందుకంటే నేను హనుమాన్ భక్తురాలని, నేను హనుమాన్ పేరు చెప్తున్నా. కానీ మీ ఇష్టదైవం ఎవరైనా మీ ఇష్టదైవం మీకు చెడు చేసేది ఏది కూడా మీ దగ్గరికి రానియడు. అయితే ఎంత చేసినా ఏం చేసినా పంట అండి మన దగ్గర ఏంటంటే పంట ఆగదు. చూస్తారు కదా, ఇది మనం ఫస్ట్లో ఎప్పుడో పెట్టిన ఇది. తల్లి అయిందా అక్క? బుట్టి తీసుకుని ఆడబెట్టినవే ఇంకో ఆడ ఆ చివర గోడకు అనుకోవాలి. వైఫై ఉంటేనేమో తీసేస్తుంది, ఉండున్నా అయిపోవు. ఇప్పుడు పెట్టాల్సి వస్తుందిలే అమ్మ. రిసార్ట్ ఏమైనా చేస్తే మనం రేపు ఏదైనా చేపియాలంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పెట్టాలనుకుంటున్నాం కదా. వచ్చిందా? ఇప్పుడే రాదు. వేస్తున్నానే ఎక్కింది వేస్తాయినా వేస్తావా? దీనికైతే ఆన్లోంచి అందులో వేయడం ఇష్టం. ఇక పట్టు, ఇగో ఇది ఇలాంటివి 5 రావాలంట, కాయలు రావాలంటే. ఇగో ఇది 1 2 3 4 5 స్టెప్పులు వస్తే బాదం కాయలు వస్తాయంట. మొన్న ఎవరో కామెంట్ పెట్టిండే, అమ్మ 2 స్టెప్స్ వచ్చినాయి కదా, 5 స్టెప్స్కి బాదం కాయలు వస్తాయని చెప్పి. మరి నువ్వు రాళ్ళు రప్పులు ఎత్తి అలా ఉండే పురుగులు గిరుగులు తీయకు. ఇగో ఇది మాత్రం పెట్టినట్టు అట్లనే గట్టిపడిపోయిందండి. ఈడ పెట్టినట్టు గిట్క పడిపోయింది, అంతకుముందు పెట్టింది చచ్చిపోయింది. ఇది సావలేక బతకలేక ముక్కుతూ ములుగుతూ అట్టుంది. రా తల్లి, పెట్టుకోవద్దు ఎండాకాలంలో. అయితే అప్పుడప్పుడు 2 వస్తున్నాయి, మా వాచ్మెన్ పిల్లలు తింటున్నారు. మస్తు అయిపోయింది అమ్మ పెట్టినప్పుడు. ఇది వస్తుందో రాదా అనుకున్నాం కానీ మరి నీకంటే మస్తు హైట్ అయిందిగా. ఎంత హైట్ అయింది, చచ్చిపోవాల్సింది బతికింది. ఇగో రాత అట్లుంటది. కొన్ని ఏమో మనం అప్పటి వరకు బాగా పచ్చగా ఉన్నా కూడా నైట్ చచ్చిపోతుంది. నాన్న ఏదైనా అంతే నాన్న. ఇదేమో అసలు ఏరు మదర్ ఏరు తల్లి ఏరు ఉంటది కదా, అది విరిగిపోయింది. అయినా కూడా పెడితే వచ్చింది. ఒకరోజు నేను కూరగాయలు మామిడికాయలు అన్నీ తెంపుకొని ఉన్నా అండి, ఇన్ని బుట్టి నిండా. అయితే వేరే వాళ్ళు వచ్చి మా అత్తమ్మకు మా వాళ్ళకి మస్తు ఇష్టం మీది హార్వెస్టింగ్ అంతా చూస్తుంటారంటే, అరే అవునా సరే పట్టుకపోరి అని అంటే ఇక పట్టుకెళ్ళారు. నేను అది వేరే వాళ్ళకి ఇద్దాం అనుకొని ఉన్నా మా ఇంటి దగ్గర. ఏదైనా టైం చూడండి, నేను అవి తెంపినంతకు కూడా వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో తెంపిన, ఆ లాస్ట్ మూమెంట్లో వేరే వాళ్ళకి పోయినాయి. అదే కాదు ఏదైనా అంతే. ఇగో ఇది ఇంట్లో ఉంది, ఈ భూమిలోకి వచ్చి ఏడుంటా అనే కలగన్నదా? నేను కలగన్నదా దాన్ని తెచ్చి తొట్లో పెట్టినప్పుడు? అసలు ఈ నేల మీద ఎక్కడో రాయలసీమలో ఒక మూల పుట్టి పెరిగిన ఒక బిడ్డ ఈరోజు ఇక్కడ ఇట్లా ఉందంటే అసలు కలగంటామండి. ఏదైనా అంతే. ఇంకోటి అట్లనే ఇప్పుడు ఉన్నాలో రేపు లేదండి. కొన్ని మంది ఇట్లనే ఎవరైనా చూస్తుంటే అయితే మస్తు బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు విరక్తి వచ్చేస్తుంటుంది. అరే ఏంది ఎంత చేసినట్లు రానా మునకాయలు నింపుతుందా. అయితే ఆ పూల చెట్టు అయితే మంచిగా ఇట్లా వచ్చింది కానీ అది వాడిపోతుంది. ఏంది ఇది మా రాముడు వీడియో తీస్తేనైతే
ప్రాంక్ లో చూసి కదా ఆ రియాలిటీ వస్తుంది మా డాడీ. అయితే అదే గోరింటాకు. అయితే నిన్న అందరూ ఇట్లా చూసినామని అంటారు కదా, అసలు స్వరూపం అదే రాముడిది, మీకు తెలియదు. ఎప్పుడన్నా ఒకసారి వీడియోల ముందరకు వచ్చినప్పుడు ఇన్నోసెంట్గా ఉంటాడు, మొత్తం అసలు స్వరూపం అదే. అదేలే వాళ్ళకందరికి తెలుసు. చూసిర్రా పక్కన వీడియో తీస్తూనే ఎట్లా అయిపోతుండో. నేనే అండి ఎంత మొత్తుకున్నా, నేనే వెన్న పూస. అవును వెన్న పూస. ఇక వీడేమో కార పూస. ఆడు శుద్ధ పూస, నువ్వు వెన్న పూస. మా రాముడు శుద్ధ పూస అనుకోకరి. నువ్వు ఎండి పూస తెలివి పూస అంట. మీ అమ్మ ఎండి పూసనా? చూసినావా ఇది ఏంది తల్లి? ఏందే చూడకపోతే ఫుట్బాల్ ఆడుకుంటారా? ఏంటిది? సండే ఏంటి ఎంపక అన్ని లావు చాలా ఉన్నాయి. ఏం చూడకపోతేనే వచ్చాడే వస్తున్నాయిలేవే మళ్ళా. లావు చాలా ఉన్నాయి, పైన ఉన్నాయి చూడరా. అవునన్నా ఓ పైన అన్ని అవే. కమ్మలు ఎరగొట్టదు, ఏదైనా కట్టి తీసుకొని అట్లా కొట్టినానా? మీ అమ్మనే తెంపేస్తుంది నీకన్నా ముందు. ఇట్లా చక్కగా పట్టుకుంటే ఎక్కుతాడు అంటేనే. అందుకే నేనేమన్నా హనుమాన్ అనుకున్నావా? నీకు ఎట్లా కావాలంటే అసలు పట్టుకోనికి అది కాదు. నువ్వు ఎన్నడలేని డేర్ చేసి ఎక్కుతా అంటావు. నువ్వు నార్మల్గా మంచిగా ఇట్లా చార్జింగ్ ఇట్లా వాడి అక్కడనే ఆటు అంతే. ఇక స్పాట్ డెడ్. ఎందుకురా నాయన, ఎందుకురా అట్లా మాట్లాడతారు? చూసినావునా ఏదైనా టెక్నిక్ ఉండాలరా. మన ఇంట్లో మమ్మీకి నా టెక్నిక్స్ ఎవరికి లేవు. అన్నీ నేర్పించింది నేనే కదనే. చూసినావా అన్నీ నేర్పించింది డాడీ అని చూసినామ్మా. నిజంగానే మా డాడీ మొన్న చెరుగొట్టి పెట్టింది. మీ డాడీ తక్కువైనాడు అనుకుంటారా మీరు? ఎప్పుడు మమ్మీ రాక్షస్ అంటారు కానీ అన్ని దీంట్లో అయ్యే. నువ్వు ఆ ఆక అంతా చేతిలో పట్టుకో, కవర్ తెచ్చుకోపోయేదన్నా. అది ఉంటాయి పిచ్చి కవర్, అడుంది కడుకో. బ్లూ కలర్ అలా రాయి కలర్. పప్పి తీసుకో వీడియో. అవి అయిపోయినాయి అంటే నిన్న ఒకసారి. పచ్చడి కోసం 3 కోళ్ళు కట్ చేసి ఇచ్చిన అండి. కడకనాథ్ కోడి పచ్చడి. రేపటి వీడియోలో ఇంట్లోనే కూర్చొని మంచిగా పచ్చడి వేస్తా, వీడియో పెడతా. ఇవో ఇది ఒకటి కట్ చేసేనా? ఇగో ఇది ఉంది చూడు సంతు, అలా యూజ్ చేసి అట్లనే అయిపోతుంది. కత్తుల రత్తమ్మ. ఈరోజు సండే కదా, మధ్యాహ్నం పార్టీ పోయిచ్చిండు. వాయిస్ వస్తుంది, లేకపోతే వీడియోలో ఏం మాట్లాడు. ఏంది చెప్పు? కత్తి పట్టిన కదా కత్తుల రత్తమ్మ అన్న. చూసినావా? దానా కదా రోజుకు ఒక షాక్ ఇవ్వకే, మన వాళ్ళకి భయపడతారంట. జరా చూస్తే అమ్మో రామంకులు ఇట్లా అనుకున్నావని. ఇంకా మన అది సన్న ఉంది వదిలేసి అవి అట్లనే పెట్టింటానైతే మీరు మస్తు భయపడుతుండే. పక్క నాటు ఇట్లు అయిపోయినా. ఇక చూడు రే, పార్టీ అంటే ఏమన్నాడు, మధ్యాహ్నం పోయి పార్టీ చేసుకొని వచ్చిండు. అందుకే ఇంకోటి పార్టీ చేయలే, ఏం చేయలేదు, చేసినానమ్మా. ఆడ మనలో తెలుస్తుంది. అదేంటిది పిల్లికి ఎలక్ష సాక్ష్యం అన్నట్టు అబ్బాయికి కూతురు సాక్ష్యం. వీళ్ళిద్దరు తోడదొంగలు. తల్లి రావే పోదాము. ఇగో చూడండి మునక్కాయలు నిన్నయ్య.
ఇంతే అండి. రమ్మా ఇంక పోతుందా. అయితే నా బిడ్డ అటు ఇటు తిరగలేక గోడ కూర్చుందండి మొత్తం. ఇగో దీన్ని అయితే వదిలేసామండి కొంచెం. ఇవి పర్మనెంట్ ఉంటాయి, ఏవి అవి ఇక అవి ఉంటాయి. ఏవి బాతులు 3, ఇవి 4, 3 గిన్నె కోళ్ళు పెద్దవి 10 అయితే ఉంటాయి. ఇగో ఇవన్నీ పెరిగే కొద్ది పోతాయి. ఇది ఒక్కటి మాత్రం టైగర్. ఈ టైగర్ అమ్మవారి పుంజది. ఈ టైగర్ ఎవ్వరు భయపడదు నాకు తప్ప. మేమిద్దరం ఎవరే భయపడవు. ఇగో ఈ టైగర్ మాత్రం వీడ. అది ఇప్పుడు నన్ను గర్వనీకే అమ్మ వచ్చేది. ఇగో ఎగురుతుంది చూడు ఇప్పుడు నా కాడికి వచ్చి. ల్యాండ్లోకి నేను వస్తే నా దగ్గరకు వచ్చి ఎగురుతా ఉంటుంది. చలికి వెచ్చగా ఎంత బాగుందిరా. చలి వాతావరణం, చల్లగా ఇట్లా వాతావరణం వస్తుంది చూడండి. అసలు ఫస్ట్ మనము ఎంత ప్రేమగా ఇది ఎంత కష్టపడి చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చిందో. మంచిగా పొయ్యి కట్టుకొని ఇగో మంచిగా ఇట్లా చేసుకొని అనుకున్నట్టు మనం తోట పెట్టుకొని అంతా చేసినామండి. కవర్లో ఏమంటావు, ఎండ్లో ఏమంటావు? అది ఈరోజు ఈ కాయలన్నీ వచ్చినాయి. కవర్లో ఏమంటావు? అగో ఆ గిన్నె ఉంది కదా, ఆ గిన్నె అది కడిగి పెట్టమన్నాడు. అక్కడ గిన్నెలు లేవా? అక్కడ గిన్నెలు లేవు. ఇగో మునక్కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది యాపిల్ పొట్టిది ఇంటికాయలు తెచ్చింది, ఒక్కసారి కొరికింది ఆడబడేసింది పిచ్చిది. ఇగో మునక్కాయలు అయితే చాలా ఉన్నాయి. ఈ వంకాయలు కూడా ఉన్నాయి. ఈ బాతులు కాళ్ళ కిందకి వచ్చినాయి. చూసిరా ల్యాండ్ వాతావరణం ఎంత బాగుందో, మస్తుందండి. చాలా రోజులు అవుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చి వంటలు చేద్దామంటే ఏమో అయితే లేదు. పడుతుందా దాంట్లో? పడతాయా? ఈ అమ్మవారి కాడ పెడతా. ఈ కాయలు చూసినారు కదా వంకాయలు. వంకాయ కూడా తీసుకుంటున్నావు అమ్మాయి? కాదు వంకాయలు చూసిరుగా ఎప్పటి నుంచి ఎన్నిగానో వస్తూనే ఉన్నాయో, నా షాప్ వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ మన ల్యాండ్లోకి రాగానే మనకు నీడనిచ్చింది, మనకు సేద తీరేటట్టు చెట్టు కింద ఇచ్చింది మన అమ్మనే. అయితే చాలామంది అంటారు అమ్మ ఇట్లా అమ్మవారి రూపులాగా మొహంలాగా ఇట్లా మంచిగా ఇట్లా అనిపిస్తుంది అని చెప్పి. ఇంతే అండి ఈరోజు మన వీడియో అయితే. చూసిరా దీనికి నిదర్శనం ఇదే. మా రాముడు సండే పార్టీ చేసుకుంటా అనడానికి నిదర్శనం. మన ల్యాండ్లో యాపిల్ కూడా కాసిందని చెప్పుకుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే అవి పట్టుడు చూసినారు కదా ఎన్ని వెళ్ళాయో. పొట్టి పోయిమ్మమ్మ పొట్టి చూడండి, గోరింట దింపి అంతా దాంట్లో వేసుకొచ్చుకుంది. ఓకే అండి, మన వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి. అట్లనే ఫాలో చేస్తూ ఉండండి. నెక్స్ట్ మామిడికాయలు అన్నీ మన వాళ్ళకే, ఎవరైతే వస్తారో ఇక్కడికి వాళ్ళందరికీ వచ్చి తీసుకునేటట్లు అందరికీ మన వాళ్ళకే డిస్ట్రిబ్యూషన్. ఈసారి మన ల్యాండ్లో వచ్చే మామిడికాయలు అన్నీ కూడా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.